హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పద్మ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేడియంట్ ఫ్లేవర్స్. మీరు చాలా రోజుల నుంచి వాకింగ్కి వెళ్దామని అనుకుంటూనే వాకింగ్ వెళ్ళకుండా రేపు వెళ్దాం, ఎల్లుండి వెళ్దామని పోస్ట్పోన్ చేసేస్తున్నారా? మీకు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంది, థైరాయిడ్, పీసీఓఎస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలిసిన యోగా రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం, ఇవాళ ఈ పని ఉంది కదా, ఇవాళ అది ఉంది కదా అని ఏ రోజుకి ఆ రోజు పోస్ట్పోన్ చేసేస్తున్నారా? మీకు డైట్ ఫాలో అవ్వాలి, మీకు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంది, వెయిట్తో ప్రాబ్లం ఉంది అని తెలిసినా సరే ఈ రోజుకి ఏం వండుకుంటాంలే అని హస్బెండ్కి, పిల్లలకి మాత్రం వాళ్ళకి ఏం కావాలో అవి ఉండి వాటితోటే మీరు కూడా అడ్జస్ట్ అయిపోతున్నారా? ఇలా ఏ రోజుకి ఆ రోజు మీకు ఏవైనా సపరేట్గా చేసుకోవాలని మీకు తెలిసినా సరే, ఆ నాలెడ్జ్ సహజంగా మనకి ఈ రోజుల్లో ఉంటుంది, తెలిసినా సరే మనం ఏ రోజుకి ఆ రోజు పోస్ట్పోన్ చేస్తున్నారా? ఇంత పోస్ట్పోన్ చేసి మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఫోన్ చేసి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంది అని చెప్పి వాళ్ళ ప్రాబ్లమ్స్ని చెప్తూ ఉంటే భూదేవికి ఉన్నంత సహనంతో, ఓర్పుతో ఆ ఫోన్ కాల్ 40 మినిట్స్ అయినా 60 మినిట్స్ అయినా ఇంకా ఎక్కువ అయిపోతున్నా సరే మీ టైం అంతా అక్కడే, మీకంటూ ఒక సపరేట్ టైం ఉంటుంది కదా, ఆ టైం అక్కడే అయిపోతున్నా సరే చాలా సహనంతో అలాగే ఉండిపోతాం. కానీ మన గురించి మనం కేర్ తీసుకునేటప్పటికి మాత్రం రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అని పోస్ట్పోన్ చేసేస్తూ ఉంటాం. మీరు అనుకుంటే ఏదైనా 2 మినిట్స్లో చేసేస్తారు, అది ఏ పనైనా కానీ. ఇంత సహనంతో వేరే వాళ్ళకి కావాల్సినవి అన్నీ చేసే మనకి కావాల్సిన వాటిని 2 మినిట్స్లో చేసుకోలేమా? మన బాడీని హైడ్రేట్గా ఉంచి మన స్కిన్ని గ్లో చేసే వాటర్ తాగడం 2 మినిట్స్ పని. ఏదైనా మంచి సలాడ్ని మన డైట్లో యాడ్ చేసుకోవడానికి ఆ వెజ్జెస్ని కట్ చేసుకోవడం 2 మినిట్స్ పని. వేరే వాళ్ళ కోసం గంటలు స్పెండ్ చేసి మన కోసం ఈ 2 మినిట్స్లో అయ్యే పనులు మాత్రం ఎప్పటికప్పుడు పోస్ట్పోన్ చేసేస్తూ ఉంటాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రోక్రాస్టినేషన్. రోజు ఇలాగే పోస్ట్పోన్ చేయటం అనేది నిజానికి చాలా చాలా కష్టం. ఈ 2 మినిట్స్ రూల్తో మీ హెల్త్ని ఇంప్రూవ్ చేసే చిన్న యాక్షన్స్ని తీసుకోవడం చాలా చాలా ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక మనం చెప్పుకున్నట్టు 2 మినిట్స్లో మన బాడీకి కావాల్సిన వాటర్ని తాగేయగలం, 2 మినిట్స్లో మన డైట్కి కావాల్సిన వెజ్జెస్ని కట్ చేసేసుకోగలం. ఇంకా ప్లెయిన్ వాటర్ తాగడం ఇష్టం లేకపోతే అదే 2 మినిట్స్లో మన బాడీలో ఉన్న హీట్ అంతటినీ రెడ్యూస్ చేసే సబ్జా సీడ్స్ని ఎంతసేపు నానబెట్టుకోగలమనండి? 2 మినిట్స్. ఇలా ఈ 2 మినిట్స్ రూల్ని మీ డైలీ లైఫ్లో యాడ్ చేయండి. మెంటల్గా, ఫిజికల్గా హెల్తీగా ఉండండి. మీకు మీరు ఇంపార్టెన్స్ ఇచ్చుకోండి. అట్లీస్ట్ రోజులో కొంత టైం అయినా సరే మీ గురించి మీరు ఆలోచిస్తూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే ఈ 2 మినిట్స్ రూల్ని ఫాలో అవ్వండి. 2 మినిట్స్లో ఈజీగా మీకోసం మీరు చేసుకునే పనులని వెంటనే స్టార్ట్ చేయండి. మీ డైలీ లైఫ్లో ఈ 2 మినిట్స్ రూల్ని యాడ్ చేయడం వల్ల వచ్చే మార్పుల్ని బాగా అబ్జర్వ్ చేయండి. మెంటల్గా, ఫిజికల్గా హెల్తీగా ఉండండి. మీరు ఎవరి హెల్త్ అయితే కోరుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.